అభిశంసనకు గురైన సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్టు విఫలమైంది. అధ్యక్షుడిని అదుపులోకి తీసుకునేందుకు కోర్టు నుంచి ఆర్డర్స్ రావడంతో ఇవాళ ఉదయం కరప్షన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అధికారులు సియోన్లోని అధ్యక్ష భవనానికి చేరుకున్నారు. అయితే అక్కడ వాళ్లకు యూన్ మద్దతుదారుల నుంచి అడ్డగింత ఎదురైంది. దీంతో చేసేది లేక అధ్యక్ష నివాసం నుంచి అధికారులు వెనుదిరిగారు. ఎమర్జెన్సీ మార్షల్ లాను ప్రకటించిన కేసులో విచారణకు సహకరించకపోవడంతో యూన్ సుక్ యోల్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అయితే విచారణ అధికారులు యూన్ నివాసంలోకి వెళ్లకుండా సైన్య బృందంతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఒకానొక టైంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు తమను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సిఐఓ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా అన్ని వైపులా ప్రతిఘటన ఎదురుకావడంతో 4 గంటల పాటు హైడ్రామా నడిచింది. చివరకు సిఐఓ అధికారులు అక్కడి నుంచి వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది.